Good morning, brothers. Good morning. Good morning, brothers. Yes, brother Steven Ramesh garu pray chestara. ఓకే, దయగల తండ్రి, మాకు రాత్రి అంతా మంచి విశ్రాంతిని ఇచ్చినావు, మంచి ఆరోగ్యం ఇచ్చినావు తండ్రి. మా శరీరాలకి విశ్రాంతి అవసరమని విశ్రాంతి తీసుకునే ఒక సమయాన్ని మాకు ఇచ్చినావు ప్రభువా. నీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. దేవా, మరి మా కళ్ళు తెరవండి, మీ వాక్యాన్ని ఇంకా సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకుంది కనుక ప్రభువా, దేవా, మరి పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాకు సహాయం చేయండి. ఎప్పుడు ఏనాడు కూడా తప్పు అర్థం చేసుకోకుండా, ఇంకేదైనా తప్పుగా అర్థం చేసుకుంటే సరి చేసుకోవడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయం చేయండి నాయనా. మరి దేవా, మీకు లోబడడానికి ఆయన మాకు సహాయం అనుగ్రహించండి. మీకు ఇంకా ఎంతో లోబడాలని ఆయన లోబడుతున్నాయన. మరి మీ సంఘానికి ప్రభు దీవెనకరంగా ఉండడానికి, మీకు మహిమకరంగా ఉండడానికి నాయన నీ కృప చూపించండి మా ప్రభు. ఈ విధంగా మేము ప్రతిరోజు ఉదయ కాలం ఈ విధంగా చదువుకోవడానికి సహాయం చేస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగిపోకుండా మీరు అక్కడ పర్యంతర వరకు ప్రభా కొనసాగడానికి మా ప్రభువా నీ కృపతో సహాయం చేసి నడిపించమని యేసు పవిత్ర నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. Amen, brother. Amen. Thank you. ఒకటో అధ్యాయం మనం చదువుకుందాం. సో ఐ థింక్ సంబడి కెన్ రీడ్ ప్లీజ్. ఎవరు చదువుతారు? సంబడి బ్రదర్ ఉదయ్ కావాలి, చదువుతారా ఒకటో అధ్యాయం? చదువు సార్. జీవవాక్యం గూర్చిన ఆది నుండి ఏది ఉండునో, మేమేది ఇంటుమో, కనులారా ఏది చూచుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేని తాకు చూచునో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మీ సంగతులు రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారము చెప్పుకొని చీకట్లో నడిచినలా మన అబద్ధమాడుచు సత్యము జరిపింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయును. మనం పాపం లేని వారి చెప్పుకునే ఎడల మనలో మనమే మోసము చేసుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల
ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనకు అబద్ధకునిగా చేయవారు ఒకదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. Right. Thank you. What is the main point we will discuss, Brother Samuel says? Amen అన్నావా లేకుంటే ప్రశ్నతో స్టార్ట్ అవుతున్నాను? అంటే చెప్పాలని ఇది టెక్స్ట్ మారిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు 4వ వచనం దాకానేమో క్రీస్తు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమై ఉన్న క్రీస్తు గురించి చెబుతున్నాము అని 4వ వచనం వరకు చెప్తుంది. 5వ వచనంలో ఇక్కడ మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అంటున్నాడు. క్రీస్తు కాదు, ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, అంటే ఈ వెలుగై ఉన్న క్రీస్తును ఒకవేళ మీరు నమ్మకపోతే ఇంకా మనం చీకటిలోనే ఉన్నాం. అక్కడ యూదులతో గిట చెప్తున్నాడా? వాళ్ళు నమ్మలేదు కదా. కాబట్టి మనం దేవుని నమ్మినాము అని అనుకుంటున్నాం, కానీ క్రీస్తును కూడా ఈ వెలుగై ఉన్న లేదా అంటే ఈ జీవవాక్యమై ఉన్న యేసుక్రీస్తును గనుక మనం స్వీకరించకపోతే మనం ఇంకా చీకట్లోనే ఉన్నాం. మనం దేవుని నమ్మామని చెప్తున్నాం కదా. అబ్రహాము ఇప్పుడు 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. అక్కడ మాట ఏంటిదంటే, మనము దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం కానీ మనం క్రీస్తును నమ్మకలేక ఉంటే, అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటిదంటే, ఆ వెలుగులో నడవడం అంటే క్రీస్తును నమ్ముకోవడమే. అప్పుడు క్రీస్తును అంగీకరిస్తే ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపము నుంచి మనల్ని విడుదల చేస్తది. అంటే యేసుక్రీస్తును నమ్మడము ప్రాముఖ్యము. అప్పుడు మనము ఇప్పుడు 5వ వచనంలో ఏంది, అన్యోన్య సహవాసం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలంటే ఈ జీవవాక్యమును నమ్మని ఎడల, ఈ క్రీస్తును నమ్మని ఎడల అంటున్నాడేమో. ఇక్కడ 2 డివైడ్ అయినాయేమో అని నేను అనుకుంటున్నా. 4వ వచనం దాకానేమో క్రీస్తు జీవవాక్యమును గురించి దేవుని యేసుప్రభు గురించి చెప్తున్నాడు. 5వ వచనం నుండి దేవుడు వెలుగై ఉన్నాడు, దేవునితో సహవాసం గలవారమని చెప్పుకొని ఒకవేళ క్రీస్తు నమ్మకపోతే యూదులు, అలాగిట ఉందా, ఏమన్నా ఆస్కారం ఉందా అని అనిపిస్తుంది నాకు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నాకైతే ఇది అనిపించింది టెక్స్ట్ లో. వెరీ గుడ్. చాలా కష్టపడ్డాం. రాత్రంతా మెడిటేషన్ అయితే అయింది అనమాట. చాలా సంతోషం. మీరు కొందరికి ఆల్ నైట్ ప్రార్థన కూడా చేయించినవి ఇది. కానీ ఇప్పుడు మరి నువ్వు వెలుగంటే యేసుక్రీస్తు కాదు దేవుడు, వెలుగంటే ఏంటో చెప్పకుండా ఏదేదో మాట్లాడినట్టుగా అనిపించింది. దానికి అంటే అంత మాట్లాడకుండా ఒక్క మాటలో చెప్పగలిగింది ఆన్సర్ ఉందా అని నాకు అనిపిస్తుంది. అది కదా, అదే కదా కంక్లూజన్. రైట్. ఓకే బ్రదర్స్, ఎనీవన్ హ్యాస్ ఎనీ థాట్స్? థ్యాంక్ యూ బ్రదర్ సామ్యూల్. అండ్ ప్రసన్న కుమార్ ఉన్నాడా? అన్నా వందనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నంత చీకటి ఎంత మాత్రమును వెలుగుందని చెప్పనీకి స్ట్రెస్ చేస్తున్నారు వెనకాల మాట.
దేవునితో ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచింది అంట. మనం అబద్ధం ఆడతాం, సత్యముని చేయడం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచున్నాం. అప్పుడు మనకి అన్యోన్య సహవాసం అనేటటువంటిది ఉంది. ఇప్పుడు అన్యోన్య సహవాసము కలవారమై ఉందము అన్నాడు కదా. ఇది దేవుడికి మనుషులకి సంబంధించిందా, విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి సహవాసం? దేవునికి మనుషులకు మధ్యలో సంబంధించిన ఎలా చెప్తున్నారు? మనుషులకే అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. మనము ఆ వెలుగులో నడుచుకుంటే, ఆ వెలుగును స్వీకరిస్తే, మనం ఎవరైతే ఇప్పుడు ఆ వెలుగులో నడుచుకున్న వారం అందరం కూడా అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. ఆయన అయితే వెలుగులో ఉన్నాడు, ఆ వెలుగులో మనము కూడా నడిస్తే మనము అన్యోన్య సహవాసం గలవారం ఉంటాం. సంఘం సార్వత్రిక. ఏమంటారు? వాట్ యు థింక్ బ్రదర్స్? దేవునితో అన్న మనిషితో మనిషి సహవాసం చేయాలంటే పాపం ఉన్నా కూడా సహవాసం చేయొచ్చు, కానీ పాపం లేకుండా సహవాసం చేయాలంటుండే కాబట్టి దేవునితో అని అనుకుంటున్నాను. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఇక్కడ 3వ వచనంలో కూడా మీతో కూడా మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని మీకు వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం అంటే అది దేవునితో సహవాసం గురించే మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ కూడా అదే సందర్భం అన్న పైన మనకు సహవాసం దేవునితో ఉందని చెప్తూ ఇక్కడ 7వ వచనంలో మాత్రం మనము అన్యోన్య సహవాసం అనేది తోటి రక్షించబడిన తోటి సహోదరుల మధ్యలోనే అనుకుంటున్నాను. సో మనము అనేటటువంటిది మనిషికి అని ఒకరు అంటున్నారు, మనిషికి దేవునికి. మిగతా వాళ్ళు ఎవరు ఓటేస్తారు మనం అనేది? ఆయన వెలుగులో అన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. వెరీ క్లియర్. మనమును అన్నప్పుడు ఇక్కడ మనం ఎవరు? ఇక్కడ ఈ మనం ఎవరు బ్రదర్స్? మన అగస్టిన్ అని రాసుకున్నారు. ఎవరు ఆయన వెలుగులో నడిస్తే వాళ్ళు. అంటే విశ్వాసులు. ఇక్కడ మనము అంటే విశ్వాసం. ఈ విషయంలో కన్ఫ్యూజన్ లేదు, రైట్? విశ్వాసులు వెలుగులో నడిచినాయి కదా, మళ్ళా మనము అంటే ఇక్కడ ఎవరు? విశ్వాసులు. రైట్. మరి ఇంతకుముందు ఏం చెప్పారు? అయితే ఇప్పుడు అదే చెప్తున్నాం మళ్ళీ. విశ్వాసులు అన్యోన్య సహవాసం గల వారై ఉంటారు. ఎవరితో? దేవునితో. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం వెలుగులో ఉంటున్నాం కాబట్టి ఆయనతో సహవాసం గల వారమై ఉంటాం. వెలుగులో నడిచిన వాళ్ళం అందరం కూడా అన్యోన్య సహవాసం. నీకు గంభీరమైన స్వరం ఉంది నీది. నువ్వు వచ్చినట్టే మాట్లాడుతున్నావు నన్నైతే. రైట్, సరే, మస్తుంది నీ వాయిస్. సార్ కానీ మీరు ఆ వెలుగేందో చెప్పండి. వెలుగేందో చెప్పిన తర్వాత సహవాసానికి పోదాం.
వెలుగు చెప్పడానికే ఈ ప్రయత్నం అంతా. డోంట్ వరీ. ఎందుకంటే వెలుగు నీకు అర్థం కావాలంటే, వెలుగు అంటే ఏ కలర్ వేద్దాం మనం? ప్రస్తుతానికి రెడ్ వేద్దాం. వెలుగు అనేటటువంటిది సందర్భంలో అర్థం కావాలంటే ఫస్ట్ సందర్భం అర్థం కావాలి సోదరుడా. ఈ సందర్భం అర్థం కాకుండా వెలుగు అర్థం అవడం అనేది అసాధ్యం. ఒక్క మాటలో చెప్పేది ఉన్నది అన్నావు కాబట్టి అందుకంటున్నా. ఒక మాటలోనే చెప్తా కానీ ప్రూవ్ చేయాలి కదా. ఒక మాటలో ఈజీగా చెప్తాను, ఐ కెన్ టెల్, కానీ నేను ప్రూవ్ చేస్తున్నా. ఇక్కడ విశ్వాసులు అని చెప్తున్నారు, ఇక్కడ విశ్వాసులు అంటున్నారు. సడన్ గా ఈ విశ్వాసులు మళ్ళా ఈ మనంలో దేవుడిని ఇంక్లూడ్ చేస్తున్నారు. అది ఎట్లా అనేటటువంటిదే నా ప్రశ్న. రాజ్ కుమార్, మళ్ళా ఇప్పుడు నీకు టైం ఉంది. ఇక్కడ విశ్వాసులు అన్నప్పుడు ఇక్కడేమో మనిషి మనిషి అంటే విశ్వాసి విశ్వాసి, ఇక్కడ కూడా విశ్వాసి విశ్వాసి. సడన్ గా ఇక్కడ మళ్ళా విశ్వాసి దేవుడు అనేటటువంటిది ఎట్లా తీసుకెళ్తున్నాం? చిట్టిబాబు ఫ్రమ్ మందపల్లి. ఏమంటారు? వాట్ యు థింక్? నీ సహవాసము సరే, అశోక్ చక్రవర్తి, అదే మీ పేరు ఆనర్, ఆనర్ అని ఉంది. ఏంటి ఆనర్ అంటే? మోహన్ పేరా మీ పేరు? ఆనర్ జార్జ్ ముల్లర్ సార్. జార్జ్ ముల్లర్ గారు చెప్పండి. ఆర్ ఎనీబడి యు వాంట్ టు ట్రై? సో ఇప్పుడు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం వెలుగు అనేటటువంటిది అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ అనేటటువంటి చాలా నీ వాయిస్ కొంచెం మారింది. అన్న మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. నాకేందేమన్నారు, నేను మీ దగ్గర వస్తుందేమో అనుకుంటున్నాను. మీరు మీరు మిల్క్లో పెట్టుకోండి మిగతా వాళ్ళు. నౌ ఇట్ ఈస్ క్లియర్ అన్న. మనల్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది కదా మనుషులు. రైట్. వెలుగు అంటే ఇప్పుడు ఎవరికి అర్థమవుతలేదు కదా. చాలా సంతోషం. నమ్మకత్వం అన్న వెలుగు అంటే నీకు అర్థం కాకపోవడం అనేటటువంటిది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అర్థమయ్యేదాకా దీన్ని ధ్యానిస్తారని. గుడ్. ఇప్పుడు చూడండి, నిన్న ఒకవేళ ఎవరన్నా రాకపోతే నిన్న వీడియో దయచేసి చూస్తే ఈరోజు వీడియో మీకు అర్థమవుతుంది. లేకుంటే ఆ మజా అనేటటువంటిది ఉండదు. వెలుగు అనగానే మనం జనరల్ గా ఏం చేస్తాం? మనం వెలుగు అనేటటువంటిది ఎక్కడన్నా చదువుంటాం, మనం ఎప్పుడన్నా వినుంటాం. ఆ పర్టికులర్ మీనింగ్ ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వెలుగు అనేటటువంటి దానికి ఆ సాదృశ్యాన్ని ఇక్కడ వాడడం జరిగింది. పరిశుద్ధతకి, మంచితనానికి, ట్రాన్స్పరెంట్ కి, అలాగే గ్లోరియస్, దేవుడు ఈజ్ మై లైట్ మై సాల్వేషన్ అంటాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. సో ఇట్లాగా మనం ఒక్కొక్క దగ్గర మనం చూసినప్పుడు సాదృశ్యంగా వాడాలి. కొన్ని దగ్గరలో వెలుగు అంటే లిటరల్ గా వెలుగే. ఓకే, వెలుగు అంటే అక్షరార్థంగా వెలుగు అనే సందర్భంలో కూడా వాడాలి. ఇప్పుడు దేవుడు వెలుగు అన్నాడంటే దేవుడు వెలుగులో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ఇక్కడ మాట్లాడుతారు. సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ వెలుగు అంటే పరిశుద్ధత కాదు.
మరి ఇంకేంటి అనేటటువంటి మనం చూస్తే కింద వచనాల్లో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒప్పుకోవడం. ఓకే, లేకుంటే పాపం లేని వారం అని చెప్పుకోవడం, నాలో ఏ పాపం లేదు అని చెప్పుకునేటటువంటి, అంటే ఇవన్నీ కూడా ఒప్పుకోకపోవడం, చెప్పుకోకపోవడం. చూడండి, చెప్పుకొనిన ఎడల ఇంక 2 సార్లు వచ్చింది. ఒప్పుకొనిన ఎడల, తర్వాత చెప్పుకొనిన ఎడల. మోసపుచ్చుకుందాం, చెప్పుకొని ఎడల ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. ఒప్పుకొని ఎడల ఎన్నిసార్లు వచ్చింది? ఈ ఒప్పుకోకపోవడం, చెప్పుకోకపోవడం అనేటటువంటిది దాపరికానికి, హైడింగ్, ఒక దాన్ని దాచిపెట్టడానికి సూచిస్తున్నాను. రైట్? కాబట్టి మనం ఈ వెలుగుని మనం అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా దోహదపడతాయి కాంటెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు వెలుగులో నడవడం గురించి మాట్లాడు, వెలుగు గురించి మాట్లాడు. సో ఐ హావ్ గివెన్ ఇనఫ్ క్లూస్. మీకు ఇప్పుడు చాలా క్లూస్ ఇచ్చా. ఇప్పుడు చెప్పండి వెలుగు ఏంటి? వేరే వాళ్ళు చెప్పండి, వాళ్ళు చెప్పండి. అంటే మంచితనం లేకపోవడము, సత్యాన్ని కలిగి మాట్లాడకపోవడము. అంటే వెలుగులో కొన్ని ఫలాలు ఉన్నాయి కదన్నా, ఏపీఎస్సి 4:9. ఎఫ్ఎస్సి దగ్గరే ఉండాలి. రైట్, ఎఫ్ఎస్సిలో కూడా ఒకానొకటి ఇక్కడ మనకి చాలా ఉపయోగపడుతుంది. 5వ అధ్యాయం గురించి మాట్లాడుతుంది. రైట్, ఐ థింక్ 13-14 వర్సెస్ లో మనకు ఆ విషయాలు కనిపిస్తాయి. వెలుగు ఫలం అనేటటువంటి దాంట్లో 3 విషయాలు చెప్తారు. బట్ ఎఫ్ఎస్సి అనేటటువంటి లేకపోయినా మనం ఎఫ్ఎస్సిని రానివ్వదు. ఎఫ్ఎస్సి పత్రికని పక్కన పెడదు కాసేపు, అది తర్వాత క్రాస్ రెఫరెన్స్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు దాన్ని తీసుకుంటే మీరు దీన్ని తెలుసుకోలేరు. అది ఓన్లీ మనకి కన్ఫర్మేషన్ లేకుంటే అఫర్మేషన్ గా మనకు ఉపయోగపడుతుంది. అంటే వెలుగులో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్స్ అక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ సింపుల్ గా ఇక్కడ వెలుగు అంటే నిజాన్ని చూపెట్టేదన్నా. నిజాన్ని మరొక కోణం. రైట్. సో ఇక్కడ వెలుగు అనేటటువంటిది దాపరికానికి ఆపోజిట్ వర్డ్. చీకట్లో మనకి ఏం కనిపించదు, వెలుగులో ఏం కనిపిస్తుంది? వెలుగులో ఏం జరుగుతుంది? అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్, దేర్ ఈస్ నో దాపరికం. అంటే ఏంటి వెలుగు అంటే ఏంటి? ఇక్కడ మీకు చాలా దగ్గర క్లూ ఇచ్చేసిన. వెలుగు అంటే దాపరికం లేకుండా, ఐ మీన్ యథార్థంగా ఉండడం, ట్రాన్స్పరెంట్ గా ఉండడం, నటించకుండా ఉండడం. రైట్. సో ఆ యొక్క కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాం. మీరు చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఎటువంటి దాపరికాలు లేవు. రైట్. మనం ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి అన్యోన్య సహవాసం జరుగుతుంది. అంటే మంచి ఫెలోషిప్, డీప్ ఫెలోషిప్ అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు రక్తం. ఎందుకు యేసుక్రీస్తు రక్తం ఇక్కడ చూడండి? అప్పుడు యేసుక్రీస్తు, మనం అన్యోన్యంగా జీవించినప్పుడు మనకి ఏం జరుగుతుంది? అన్యోన్యంగా జీవించినప్పుడు మనకు ఉన్నటువంటి పాపాలు బయటపడతాయి. ఎక్కడ కూడా అన్యోన్యంగా జీవించలేదో అక్కడ మనకి ఏం దూరపు కొండ నుంపులాగా అయిపోతుంది అన్నమాట. ఎక్కడైతే డీప్ ఫెలోషిప్ ఉంటుందో అక్కడ మన యొక్క పాపం ఎక్స్పోజర్ అనేటటువంటిది ఎక్కువ జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్ లో విశ్వాసులుగా మనకి ఏమంటున్నాడంటే, అప్పుడు అన్నప్పుడు దాని కంటిన్యూషన్ అన్నమాట. మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం ఎప్పుడు? దాపరికాలు లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు మనకి ఫెలోషిప్ అనేటటువంటి చాలా ఉంటుంది. దాపరికాలు ఉన్నప్పుడు ఫెలోషిప్ ఏదన్నా మంచిగా ఉంటుందా? మీరే ఆలోచన. సరే, మరి ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు, డీప్ ఫెలోషిప్ అయినప్పుడు జరిగేటటువంటి విషయాలు ఏంటంటే, మన లోపల ఉన్న పాప స్వభావం మనకి బయటపడి గాయాలు అవుతూ ఉంటాయి. తర్వాత ఒకరినొకరు మనం పాపం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది అన్నమాట, పాప స్వభావంతో పోరాడు. బట్ అప్పుడు
ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. సో ఇక్కడ మనలను అన్నప్పుడు విశ్వాసుల గురించి మాట్లాడు. అంటే అన్యోన్య సహవాసంలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి పాపం అనేటటువంటిది ప్రత్యక్షపరచబడుతుంది. అది గాయపరచడం కానీ, కోపంతో చూపించడం కానీ, అసూయ కానీ, స్వనీతి కానీ, ఇక మిగతా రకాల పాపాలన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నిటినీ కూడా దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడని చెప్పిన తర్వాత, ఎందుకు ఈ పాయింట్ ఇంత ఇంపార్టెంట్ అంటే, అది చెప్పిన తర్వాత 3 వచనాలు తీసుకున్నాడు ఇక్కడ. దయచేసి నేను ఫినిష్ చేసిన తర్వాత మీరు ప్రశ్నలు అడగండి. అప్పుడు వరకు దయచేసి ఎవరు మాట్లాడొద్దు, మ్యూట్ లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయను అని చెప్పిన తర్వాత వెంటనే అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏమంటున్నాడు ఇక్కడ? మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంది, మనలో సత్యం అనేటటువంటిది ఉండదు. అంటే మనలో ఖచ్చితంగా పాపం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. పాపం ఉంటే ఆ పాపం ప్రత్యక్షమవుతుంది. కాబట్టి మనం పాపం లేని వారం అని చెప్పుకోవద్దు, నటించాల్సినటువంటి అవసరం లేదు. యథార్థంగా ఉండాలి. మనం ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనం కూడా వెలుగులో ఉండాలి. దేవుడు యథార్థంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండాలి. దాపరికాలు ఉండకూడదు. దాపరికాలు లేనప్పుడే ఫెలోషిప్ అవుతుంది అని చెప్పిన తర్వాత 9వ వచనం చాలా ఫేమస్ వచనం అన్నమాట. ఈ వచనం ఏం చెప్తుందండి? మన పాపములను మనము ఒప్పుకునే ఎడల. ఇక్కడ మనము అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. మన పాపములు అనేటటువంటి ఇంపార్టెంట్. ఇక్కడ గ్రంథకర్త ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా తను తాను ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. మన పాపములను మనం ఒప్పుకున్నాడు. ఏ పాపాల గురించి మాట్లాడుతున్నారంటే, మనం జనరల్ గా వింటున్నటువంటి హత్యలు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఈ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఇచ్చిన పాపాలు, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఇచ్చినటువంటి పాపాలు, ఆ రకమైనటువంటి ఘోరమైన దుష్కార్యాల గురించి మాట్లాడడం. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అటువంటి లైఫ్ స్టైల్ మనకు ఉండకూడదు. ఇక్కడ పాపాలు ఒప్పుకోవడం అంటే యేసయ్య నమ్ముకున్న తర్వాత కూడా అన్ని రకాల పాపాలు చేస్తామని అర్థం కాదు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి. ఈ పాపం గురించి ఏం మాట్లాడుతున్నామంటే, మనలో ఉన్న పాప స్వభావం ఉంది కదా, దానివల్ల మనం జయించలేనటువంటి కొన్ని ఈ యొక్క మిగతా పాపాల గురించి మాట్లాడు. దట్ కెన్ లీడ్ టు దోస్ సిన్స్ ఆల్సో. కానీ ఇక్కడ మనకి జనరల్ గా జరిగేటటువంటి అంతర్గతంగా రిలేషన్షిప్స్ లో ఉండేటటువంటి పాపాల గురించి మనం పాపం లేని వారం అని చెప్పుకుంటే, అంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నేను నాలో ఏ పాపం లేదంటే దాని అర్థం ఏంటంటే మనమే మోసపుచ్చుకుంటున్నాం అని చెప్తున్నాడు అక్కడ. మనలో సత్యం ఉండదు. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా యేసు దేవుడి గురించినటువంటి 2 లక్షణాలు ఉన్నాయి అక్కడ. ఆయన నీతిమంతుడు, ఈజ్ అ రైచియస్ గాడ్. అంటే ఆయన చేసేది సరైన విధంగా చేస్తాడు. అలాగే ఆయన నమ్మదగిన వాడు, చెప్పింది చేస్తాడు. క్షమిస్తానంటే క్షమిస్తాడు. వీకెండ్ ఆ భరోసా మనకు ఉందన్నమాట. అడ్వర్టైజ్మెంట్ లో ICICI మిగతా బ్యాంకులు కూడా మేము ఉన్నాము అనేటటువంటి భరోసా. ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు ఏమైనా అయితే మేము ఉన్నాము అని చెప్తారు కదా, అక్కడ కూడా 90% క్లెయిమ్స్ మళ్ళీ ప్రాబ్లం అయింది. 90% చేస్తే 10% ప్రాబ్లం. బట్ ఇక్కడ 100కి 100%, 200% నమ్మదగిన వాడు. ఆయన చెప్పింది ఆయన చేస్తాడు. ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్ లో దేంట్లో ఆయన నమ్మదగిన వాడు అంటే, పాపాలు క్షమిస్తా అన్నాడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? ఇక్కడ మనం ఒప్పుకున్నప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒప్పుకుంటామంటే, ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే దాపరికం లేకుండా యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే వెలుగులో నడుస్తామో, వెలుగులో యథార్థంగా ఉంటామో. దేవుడు యథార్థవంతుడు కదా, మనం కూడా యథార్థవంతులుగా ఉంటే, ట్రాన్స్పరెంట్ గా ఉంటే, దాపరికాలు లేకుండా ఉంటే, అప్పుడు మనం ఆ పాపాలని ఒప్పుకున్నప్పుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మళ్ళా చూడండి 10వ వచనంలో, మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల. ఈ 8వ వచనాన్ని మళ్ళా ఆయన చాలా స్ట్రెస్ చేస్తున్నాడు. అంటే
హీబ్రూ రైటర్స్ ఇన్నిసార్లు మాట్లాడుతున్నారంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా సార్లు ఈ వచనాలని బయటికి తీసి మనం చేస్తూ ఉంటాం కదా. మనకి ఎందుకంటే ఈ వాగ్దానాలుగా వస్తూ ఉంటాయి, టీచర్స్ కూడా సడన్ గా కోట్ చేస్తూ ఉంటారు, అక్కడ వరకే గుర్తుంటారు. 9వ వచనం 10వ వచనం ఏముంది? మనం పాపం చేయలేదని చెప్పుకునే వల్ల ఆయనను అబద్ధికునిగా చేయవారు. ఒకటేంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాం, రెండో పాయింట్ ఏంటంటే ఆయనల్ని మనం అంటే దేవుణ్ణి మనం తప్పని చెప్తున్నాం అనమాట. నాలో పాపం లేదు, నేనేం పాపం చేయలేదు, నేనంతా ఓకే నాది అని నువ్వు ఇంకో మాటలో ఇక్కడ చెప్పుకోవడం అంటే ఏంటంటే పాపం చేయలేదని కాదు ఇక్కడ అర్థం. చేసి కూడా ఏం చేస్తున్నావు? దాచిపెట్టుకుంటున్నావు. ఒప్పుకోవడం లేదు, చెప్పుకోవడం లేదు. ఆ పాయింట్ చూసారా మీరు? పాపం చేయలేదు అని అది అక్కడ లేదు, ఇక్కడ చేయలేదని చెప్పుకొని ఎడల దేవుడిని అబద్ధికంగా చేస్తాం, ఆయన వాక్యం మనలో ఉండదు. ఇన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ సందర్భంలో వెలుగు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి వెలుగు అంటే దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఎటువంటి దాపరికాలు లేవు అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఏమంటారు దాన్ని ఇంగ్లీష్ లో? ఓకే, బ్లేమ్. యథార్థవంతుడికి ఇంటిగ్రిటీ, యాక్చువల్ గా ట్రాన్స్పరెంట్ అనేటటువంటిది కరెక్ట్. అంటే నీకు మన నతానియేల్ అనేటటువంటి శిష్యుడికి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ యొక్క మాటని మాట్లాడతారు, అంటే ఆ బిరుదునిస్తారు. యథార్థవంతుడు ఆయనలో, అంటే దాని ఇంగ్లీష్ లో వేరే మంచి పదం ఉన్నది, ఈక్వలెంట్ వర్డ్ లేదని నా యొక్క అర్థం. తెలుగులో మంచిగా ఉంది, యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే పాపం లేనివాడని కాదు. సో ఇక్కడ దేవుడిని కూడా పరిశుద్ధుడు, పాపం లేనివాడని చెప్పడం లేదు. దేవుడు యథార్థవంతుడు. ఆయన ఏం సీక్రెట్ గా అంటే పాపం చేసే దాపరికాలు ఉండేటటువంటి వ్యక్తి. ఈ యొక్క నైతికమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. దాపరికాలు అంటే ఏంటి? ఇంకా అన్ని విషయాల్లో కాదు, నైతికపరమైన విషయాల్లో ఆయనలో ఎంతో ఆయన యథార్థవంతుడు. అలాగే బైబిల్లో కూడా కొంతమందిని యోబు గురించి యథార్థవంతుడు, నతానియేల్ గురించి తర్వాత చేయండి. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెలుగు అంటే యథార్థత అని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇది కాదని చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే యూ కెన్ డిసగ్రీ విత్ మీ ఆర్ యూ కెన్ హ్యావ్ క్వశ్చన్స్. మీరు చేయెత్తి దయచేసి యథార్థత దయచేసి చెయ్యెత్తి చేతులు ఎత్తితే మీకు నేను టైం ఇస్తా, లేకుంటే ఇది చేపల మార్కెట్ అయిపోతుంది. ఓకే, నేను చెయ్యెత్తినటువంటి వాళ్ళకి అప్రైట్, వెరీ గుడ్ బ్రదర్ రాజు. అప్రైట్ అనేటటువంటిది అంటే ఆయన యథార్థవంతులు అనేటటువంటి పాయింట్. ఆ విధంగా యథార్థవంతులుగా మనం రిలేషన్షిప్ లో ఉండాలని చెప్తున్నాడు. దట్స్ అ పాయింట్. ఓకే బ్రదర్ శామ్యూయల్. యథార్థత అనే పదము లేకుండా యథార్థత అనేది మీరు ఎలా సృష్టించగలుగుతున్నారని? యథార్థత అనే పదం లేకుండా పరిశుద్ధత అనేది ఎట్లా సృష్టిస్తారు? రైట్, అంటే మంచి ప్రశ్న, నేను చెప్పేదాకా వెయిట్ చేయండి. సో మనం పదం లేకుండా ఇక్కడ సృష్టించడం లేదు, పదాన్ని ఆ సందర్భంలో నుంచి మనం వెలికి తీస్తున్నాం. అది ఆల్రెడీ లోపల ఉంది. ఇప్పుడు వెలుగు అనేటటువంటిది సాదృశ్య రూపకంగా వాడారు. రైట్, సో దాన్ని మనం ఆ సందర్భంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు మనం కనుక ఇవన్నీ చూస్తే కింద పాపం ఒప్పుకోవడాలు, లేకుంటే యేసుక్రీస్తు రక్తం మనం కడగడం, ఇవన్నీ కూడా చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ లైట్ అనేటటువంటిది ఒకానొక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్పరెన్సీ, యథార్థత గురించి మాట్లాడుతుంది. సో వెలుగులో ఉన్నటువంటి ఒకానొక సాదృశ్యాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం ఇక్కడ. రైట్, వెలుగులో లేనిదని చెప్పడం లేదు, వెలుగులో ఉన్నదాన్నే చెప్తున్నాం. సో ఆ ఉన్న దాంట్లో యథార్థత అనేటటువంటిది చాలా ఫిట్ అవుతుందని చెప్తున్నా. ఇది కాదంటే చెప్పండి, ట్రాన్స్పరెంట్ కాదు వేరేదంటే చెప్పండి ఇంకా అనేటటువంటి మీకు
సురేష్. అదే ఇందాక మీరు చెప్పిన దాంట్లో 6వ వచనంలో అండ్ 8వ వచనంలో చివరిలో ఉంది కదా, మనం అబద్ధం వచ్చే సత్యం జరిగింపకుండా మనలో సత్యం ఉండదు అని. యథార్థత అనే వర్డ్ కి దీన్ని రిలేటెడ్ గా కూడా తీసుకోవచ్చు. మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు తమ్ముడు. దట్స్ ఫైన్. యు ఆర్ అఫార్మింగ్ రైట్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళా శామ్యుయల్ బ్రదర్ ఎత్తున్నావా ఇంత ముందే అనిపించి? నాకు కూడా ఇప్పుడు అనిపించింది. నిన్న అన్నవన్నీ కూడా నిన్న నీతిమంతులుగా ఉండడము, పరిశుద్ధత కలిగి ఉండడము, ఇవన్నీ చెప్పినాం కదా. ఇవన్నీ చెప్పిండ్రు అందరూ. పరిశుద్ధత అంటే ఇప్పుడు యథార్థత లేకుండా పరిశుద్ధత ఎట్లా వస్తుంది? యథార్థత కలిగితేనే కదా పరిశుద్ధత ఉండడం. యథార్థత ఇంక్లూడ్ యథార్థత, పరిశుద్ధత, ఇవన్నీ యథార్థత ఇవన్నీ కలిగితేనే కదా పరిశుద్ధత రావడం. కాబట్టి పరిశుద్ధత అని కూడా ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోకూడదు అంటే ఈ యొక్క సందర్భంలో దాంట్లో ఉన్న స్పెసిఫిక్ కోణాన్ని మనం చూడాలి. పరిశుద్ధత అనేటటువంటిది ఒక జనరల్ సబ్జెక్ట్ అన్నమాట. అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అని ఉందని, ఆ ప్రేమలో మళ్ళా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, రైట్? సో అవి మనం చూడాలి. క్షమించడం ఒకటి, సహాయం చేయడం ఒకటి. ఇప్పుడు ప్రేమ అంటే దాంట్లో కూడా సహాయం చేయడం ఉంది కదా, క్షమించడం కూడా ఉంది కదా అనేసి రెండింటిని కలిపేయలేం కదా. సందర్భంలో ఏ విషయాన్ని ప్రేమలోనే ఉన్నటువంటి దాంట్లో క్షమించమనే దాన్ని అంటే ఎలా అంటే ఎంఫసైజ్ చేస్తున్నారా, లేదంటే సహాయం చేయడం గురించి ఎంఫసైజ్ చేస్తున్నారా, లేకుంటే సహించడం గురించి ఎంఫసైజ్ చేస్తున్నారా అనేది చూడాలా. ఇవన్నీ కూడా ప్రేమ అనే దాంట్లోనే ఉన్నాయి. చూడు, పరిశుద్ధత అనే దాంట్లో ఒకవేళ యథార్థత ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో పర్టికులర్ గా ఆ పదం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. నువ్వు యథార్థత పెట్టి చూడు, పరిశుద్ధత పెట్టి చూడు, ఏది ఎక్కువ సెన్స్ గా ఉందో అనేటటువంటి ఆలోచన చేస్తాం. రాజ్ కుమార్. అదే అన్న, నాకు యథార్థత వచ్చింది, యథార్థవంతుడు అన్నది ఆలోచన వచ్చింది, కానీ నేను అది చెప్పలేకపోయాను. యథార్థత అనేది మీరు చెప్పింది వాస్తవం అనిపిస్తుంది అన్న. వాస్తవమే. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి అయితే. ఇప్పుడు వెరీ గుడ్. రాజేష్ గారు కొత్తగానే జాయిన్ అయ్యిండు తమ్ముడు షిమోన్ అని. ఆయన నేను పొద్దున్న లేచి మళ్ళా దాన్ని చర్చ చేస్తే తన యథార్థత అని పెట్టి చదివిండు. మరి యథార్థత అని పెట్టి చదివితే ఎట్లుంటది అన్న అని చెప్పేసి అన్నాడు. అంటే చెప్పు తమ్ముడు అని అన్నా, కానీ ఆయన భయపడి చెప్పలేదు. కానీ ఆయన చదివేటప్పుడు నేను యథార్థత పెట్టి చదువుతానా, జర చూడు అని చెప్పేసి యథార్థత పెట్టి చదివిండు ఆయన. నువ్వు యథార్థంగా చెప్పినావు ఈ రోజు, కాబట్టి ఆ లక్షణం ఇంపార్టెంట్. నువ్వు యథార్థంగా ఉండడం వల్ల ఆయనకి రావాల్సినటువంటి ఘనత ఆయన ఇచ్చేసి. ఓకే, గుడ్. మీరు చాలా కష్టపడుతుంది కాబట్టి అది అంటే ఇప్పుడు ఈ పదాలను అర్థం చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి కృషి ఏంటంటే బాగా సందర్భాన్ని 100 సార్లు చదవాలి. రాబర్ట్సన్ అనేటటువంటి, ఐ థింక్ రాబర్ట్సన్, పీట్సన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను 100వ సారి చదువుతున్నప్పుడు ఈ లేఖనం నాకు అర్థమైంది అని. ఇది మీరు బైబిల్లో రాసుకోవాలి. మీ నోట్ బుక్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? నన్ను చూసుకొని రాయండి. నేను 100వ సారి ఈ లేఖనాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. ఏం మాట అది! అంటే 100 సార్లు చదువుతున్నప్పుడు 99 సార్లు చదివినప్పటికీ అర్థం కానటువంటి ఒక లేఖనం దేవుని యొక్క కృపలో, అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అంటే మనం 100 సార్లు చదవడం అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ దేవుడు ఆయన మనోనేత్రాలు వెలిగించాలి. అంటే అర్థమయ్యేదా చదివాడు ఆయన. అది మనకి సెన్సిబుల్ గా ఉండే అంతగా చదివేండు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్న. ఎవరైనా ఐ థింక్ ఏఈ పీట్సన్ అనుకుంటున్నాడు, రాబర్ట్ పీట్సన్, ఏఈ పీట్సన్, PIERSON. ఐ థింక్ ఐ వాట్సాప్ లో పెడతాను. When I have read 100th time, I have understood. ఇంకొక ప్రీచర్, నాకు తెలిసినటువంటి ప్రీచర్, నేను కలిసిన ఒక అతను ఏంటంటే, ఆయన వాక్యం ఎప్పుడైనా చెప్పాలనుకున్నప్పుడు అంటే ప్రసంగంలో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు సండే ప్రసంగం ఇవ్వాలనుకో ఒక పోర్షన్, ఆ ఇచ్చేటటువంటి భాగాన్ని 50 సార్లు చదువుతాడంట. ఎన్నిసార్లు చెప్పండి ఒకసారి, మీ మీ యొక్క ముఖాలు చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చదువుతారు చెప్పండి, రాసుకోండి. 50 ప్రసంగం ఇవ్వాలనుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని 50 times జస్ట్ చదువుతాడు. మిగతా ప్రిపరేషన్స్, అబ్జర్వేషన్స్, నోట్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ డిఫరెంట్. 50 times చదువుతాడు. చూడండి ఆ వాక్యం ఎంతగా అంతర్లీనం అయిపోతుందో. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద, అంటే ఇంటర్ప్రిటేషన్ లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్, వెరీ కీ పాయింట్ అన్నమాట. రీడింగ్ 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 అగైన్ అండ్ అగైన్ కంటిన్యూస్ గా. అదే మన యొక్క మనం శ్రమించడానికి చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఒకసారి 2 సార్లు చదివేసి, ఇప్పుడు చూడండి దేవుడు వెలుగన్నాడని ఎన్ని ప్రసంగాలు చేశారు మనం, ఎన్ని చెప్పారు మీరు. నిన్నైతే మామూలుగా లేదు అసలు. అంటే మనం దేవుడు వాక్యాన్ని ఎంత తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నామో, ఎంత తప్పుగా చెప్తున్నామో ఒకసారి ఆలోచించి. మోర్ దాన్ దాట్ అంటే మనం అర్థం చేసుకోవడం తప్పైతే మన ఆత్మకి క్షేమం కాదు. దాని తోడు మనం ఇతరులు చెప్తున్నాం యాజ్ పాస్టర్స్ అంటే వేరే వాళ్ళకి క్షేమం కాదు. సో వీ హ్యావ్ టు, అంటే మనం ఈ యొక్క లూకాసు వార్త 1లో చెప్పినట్టుగా వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద వర్డ్ అంటున్నారు. మనం వాక్యానికి పరిచారకులం, ఆనిస్తులం అంటున్నారు. వీ హ్యావ్ టు, మనం చాలా ఏమంటారు మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం కాకపోతే అడగాలి, అర్థమయ్యేదాకా చదవాలి, అర్థమైన తర్వాతనే మనం ప్రసంగం. బ్రదర్ స్టీవెన్ రమేష్. ఎస్ బాబు, చేయొద్దావు కదా బ్రదర్. సెలవురు లేడు, ఇక్కడ ఫోన్ వచ్చినట్టుంది. ఇంకొకరు కూడా ఎత్తారు, జోసఫ్. నా మాటలు వినిపించడం లేదా? వినిపిస్తానే అన్న. ఓకే చెప్పండి, ఎందుకంటే ఆయన మౌనంగా ఉండేసరికి డౌట్ అని. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నట్టుగా మీరు ఆలోచించాలి అని అన్నారు కదా. దేవుడు అయితే చెప్పండి. ఇది మనం ఈ ఈజీ ట్రాన్స్లేషన్లలో చూడటానికి బాగా అలవాటు పడ్డామన్న. మన ఆలోచన ఎంతసేపు ఏదైనా రాగానే జవాబు కోసం వెళ్ళిపోతున్నాం అక్కడికి. వెతకట్లేదు, అంటే వెతకటం అంటే బుక్లు వెతుకుతున్నాం, ఏదో ఒక ట్రాన్స్లేషన్ వెతుకుతున్నాం, కానీ మన బుర్రగా మాత్రం పదును పెట్టే పని ఎక్కువ చేయట్లా. అది 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 మనకి ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం అనేది, దాన్ని ఎట్లా వాడితే మనకు లాభం అనేది కొంచెం వివరం చెప్పండి అన్న. ముందు మనం ఎట్లా ఆలోచించాలి దాని గురించి? అంటే మనకి ఫస్ట్ కాంటెక్స్ట్ అర్థమయ్యేంత వరకు మనం వేరే తర్జుమాలకు కానీ లేకుంటే కామెంటరీస్ కానీ మనం వెళ్ళకూడదు అనేటటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. కామెంటరీస్, వేరే తర్జుమాలు మనం ఆల్రెడీ అర్థం చేసుకున్న దాన్ని అఫార్మ్ చేస్తాయి, లేకుంటే ధృవీకరించడం కాదు. కానీ అక్కడ కూడా వాళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసిన తర్వాత రాసినటువంటిది. కాబట్టి మనం అర్థమయ్యేంత వరకు ప్రయత్నం చేయాలి. పదాలని సందర్భంలో నుంచి, కొన్ని పదాలకి డిక్షనరీ అవసరం అవుతుంది, కొన్ని పదాలకి ఖచ్చితంగా సందర్భం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. సో సందర్భం లేకుండా మనం ఏది కూడా చదవకూడదు. నేను పదే చెప్తున్నాను, వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్. బ్రదర్ ప్రేమ్. ఓకే, అంటే ఇప్పుడు మనం తప్పనిసరిగా మనం చదువుతున్న దాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత అది ఖచ్చితమో కాదా అని తప్పనిసరిగా మనం వేరే యొక్క కామెంటరీ కానివ్వండి, వేరే యొక్క ట్రాన్స్లేషన్, లేకపోతే వేరే రాసిన వాటిని మనం ధృవీకరించుకోవడం కంపల్సరీ చదవడం అవసరం కదా? ఖచ్చితంగా వేరే దాన్ని అప్పుడు మనం చూస్తాం. ఫైనల్ గా మనం క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అంటారు దాన్ని. క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అంటే వీ హ్యావ్ టు, అంటే చాలా నెంబర్ ఆఫ్ కామెంటరీస్ ఉన్నాయి మనకి. ఆ కామెంటరీస్ అన్నిటినీ, లేకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి మిగతా వాటిని we can discuss with other brothers also. అక్కడ ఏదో కొత్త మర్మాలు తీసుకురావడం కాదు, కానీ
అంటే ఆ యొక్క కాంటెక్స్ట్ లో అది సెన్సిబుల్ గా ఉందా, మీనింగ్ఫుల్ గా ఉందా, విచ్ ఈస్ ద మోస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి వాటికి అంటే సాదృశ్యం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథం మీరు 2వ అధ్యాయం చదివి 1వ అధ్యాయంలో కూడా చాలా కష్టం అనిపిస్తాయి అవి. ఈ సాదృశ్యాలని మనం ఆ సందర్భంలో ఎంత దగ్గర కోణంలో ఏది ఉందో అనేటటువంటి చూడడానికి ప్రయత్నిస్తాం. ఇంపార్టెంట్. థ్యాంక్ యూ బ్రదర్ కిరణ్. బ్రదర్ కిరణ్ తర్వాత ప్రేమ చెప్తున్నావా? అవునవును. ఓకే. ఓకే. ఇప్పుడు నిన్న మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాం వెలుగు గురించి. అవును. అయితే ఇప్పుడు మనమందరం కూడా ఆలోచించినట్టు వాస్తవానికి కాదంటారా? మనందరం కూడా నిన్న ఆ వెలుగు విషయం వచ్చినప్పుడు సో డిఫరెంట్ గా అందరూ కూడా ఆలోచిస్తూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. యేసు ప్రభు అని, వాక్యం అని, పరిశుద్ధని, అంటే మన ఎవరు థింకింగ్ బట్టి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో మనకున్న పరిధిని బట్టి చాలా సార్లు అర్థం చేసుకోవడం తక్కువే ఉంటుంది కదా అనుకుంటారు. ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వలేదని నా యొక్క ఆలోచన. వెలుగనగానే డైరెక్ట్ గా ఏదో ఆలోచన చేసి చేసుకున్నారు. ఎన్నిసార్లు చదివారు అనేది చాలా తక్కువ కదా. మీరు చెప్పిన వాళ్ళందరూ ఖచ్చితంగా మోర్ దెన్ 10 times కూడా చదవకపోవచ్చు అనేది నా యొక్క ఆలోచన. డీప్ స్టడీ చేయకుండకపోవచ్చు. దట్స్ ఓన్లీ నా అజంప్షన్ అనేది. అది తప్పు. సో ఎక్కడో విన్నటువంటి పదాలని ఇంతకుముందు కొంతమంది కోట్ కూడా చేశారు. మత్తయి సువార్త 4 కానీ వీళ్ళందరికీ నేను కౌంటర్ క్వశ్చన్స్ చేస్తున్నా. సో వన్ ఆఫ్ ద వేస్ ఏంటంటే మనం ఇది కూడా మళ్ళీ దయచేసి మీరు రాసి పెట్టుకోండి మీ బైబిల్లో. మనం చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అని నిర్ధారించుకోవడానికి ఒకానొక ఎవిడెన్స్ ఏంటంటే, అన్డినయబుల్ ఎవిడెన్స్ ఏంటంటే వేరే వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి కూడా జవాబు ఇవ్వాలి. దట్ ఈస్ ద ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు దేవుడు అని మనం చెప్తున్నాం. ఎన్ని ఏథీస్ట్ అడిగినా, లేకుంటే ఆల్ కల్టిక్ పీపుల్ అడిగినా, లేకుంటే క్రిస్టియన్ పీపుల్లో సందేహాలు ఉండి అడిగినా, ఎవరు ఏ కోణంలో అడిగినా సరే మనం దాన్ని వివరించగలం. ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి. సో ఇఫ్ ఒక ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు యథార్థత లేకుంటే పరిశుద్ధత సంథింగ్ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను చెప్పిన దానికి 100 ప్రశ్నలు ప్రజల గురించి వేసినప్పుడు దాన్ని నేను సమాధానం చెప్పగలగాలి. నేను ఎప్పుడైతే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటానో నేను చేసినటువంటి ఇంటర్ప్రిటేషన్ లో లోపం ఉన్నట్టు. ఐ హ్యావ్ టు డూ ఇట్ మోర్. ఇంకా ఎక్కువ స్టడీ చేయాల్సిన అవసరం. ఈ 3 ప్రిన్సిపల్స్ కూడా మర్చిపోద్దు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాను. ఒకటి, ఎక్కువసేపు చదవాలి మనం, రైట్? అంటే సందర్భం అనేటటువంటి చాలా చాలా కీలకమైనది. రెండో విషయం ఏంటంటే మనం వేరే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే కన్విన్సింగ్ ఆన్సర్స్ ఇవ్వగలగాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం కొంతమంది సాటిస్ఫై చేయలేము, పాసిబుల్. బట్ మనకు తెలుసు మనం అర్థవంతంగా ఇస్తున్నామా అర్థరహితంగా ఇస్తున్నామా కూడా మనకు. ఓకే, ఐ థింక్ దోస్ క్వశ్చన్స్ విల్ బి హెల్ప్. నిన్న చాలా మంది చెప్పింది ఏంటంటే ఎక్కువ మంది డీప్ స్టడీ చేయలేదు అనే ఆలోచన. అండ్ నేను పర్సనల్ గా దీన్ని చాలా స్టడీ చేసిన. ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా నా 2 పిల్లలు షూటింగ్ యారోస్ అన్నమాట. మీ పిల్లలతో మంచిగా స్టడీ చేయండి, చాలా నేర్చుకుంటారు. మీకు తెలియదు కానీ మనం చాలా సార్లు పాస్టర్స్ వేరే కుటుంబాలకి అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం. చాలా మంచిది, వీ హ్యావ్ టు డూ ఇట్. కానీ మన ఓన్ ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయకూడదు. మన కుటుంబ ప్రార్థనలో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో ఆ విధంగా మన కుటుంబ ప్రార్థనలో కూడా చేయాలి. కుటుంబ ప్రార్థనలో హిట్లర్ లాగా ఉంటే ఎట్లా? జస్ట్ వచ్చి ప్రేయర్ చేసేసినావా అయిపోయింది, కథం. అట్లా కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలే జరగవు. ఇది ఒక చాలా విషాదకరమైనటువంటి విషయం. సో కుటుంబ ప్రార్థన జరిగినా సరే దాంట్లో కన్సిస్టెన్సీ ఉండదు. ఈ యొక్క వాక్యంని మనం అంత సీరియస్ గా చెప్పం. మనం పిల్లల దగ్గర మామూలుగా వాక్యం చదివేసి ప్రే చేసేస్తాం. అట్లా కాదు. నేను చెప్తున్నానండి, మీతో నేను ఏ విధంగా డిస్కస్ చేస్తున్నానో నా పిల్లలతో మా కుటుంబంతో నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఇన్ఫాక్ట్ దే ఆస్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నన్ను చాలా చేస్తారు వాళ్ళు, ఒక క్వశ్చన్ వేస్తారు వాళ్ళు. ఎందుకంటే అంటే పిల్లలకి ఏం తెలియదు కదా, వాళ్ళు చాలా అద్భుతంగా అడుగుతారు. మీరు కూడా మీ పిల్లలకు ట్రై చేయండి. వాళ్ళు వేసే ప్రశ్నలకే మనకి చాలా జవాబులు కదా. కిరణ్ తర్వాత అనిల్.
ఒక స్క్రిప్చర్ యొక్క మీనింగ్ రెవల్యూషన్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్చర్ మెడిటేట్ చేస్తున్నాను, నాకు వచ్చిన రెవల్యూషన్ మీకు వచ్చిన రెవల్యూషన్ ఇట్ హ్యాస్ టు బి ద వన్ అండ్ సేమ్, లేకుంటే ఇట్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్? సేమ్ ఉండాలి బ్రదర్. అంటే రెవల్యూషన్ మీనింగ్ ఆల్వేస్ ఒకటే ఉంటుంది, ఒక్కటే మీనింగ్ ఉంటుంది టెక్స్ట్ లో. అంటే రెండు మీనింగ్లు ఉన్నాయంటే రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఉంటుంది. మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ? మనం ఒకటి కాంటెక్స్ట్, తర్వాత కామెంట్రీస్ మనం చూసినప్పుడు మనం ఇంత వేరే కామెంట్రీస్ మనం కనుక ట్రస్ట్ వర్ది కామెంట్రీస్ కనుక చూసినప్పుడు వీ విల్ అండర్స్టాండ్ మెయిన్ కాంటెక్స్ట్. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినా కూడా కాంటెక్స్ట్ లో ఉందా లేదా అనేటటువంటిది కూడా మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నట్టు మనం లైట్ గురించి నిన్న కొన్ని కామెంటరీస్ సర్చ్ చేసినాను, గోత్రు అయినాము. ఎక్కడ కూడా మనం ఏమైతే అనుకున్నామో ట్రాన్స్పరెన్సీ గురించి ఎక్కడ నోవేర్ ఇట్ ఇస్ డిస్కస్డ్ ఆర్ రివీల్డ్. ఏం చెప్పారు మరి? ఏమేమి కామెంటరీస్ చూసారు? మీరు చూసిన కామెంటరీస్ ఏంటి? ఓకే, వాళ్ళు ఏం చెప్పారో మనం చూద్దాం. బిలీవర్స్ బైబిల్ కామెంటరీ అని చెప్పేసి విలియం మ్యాక్డొనాల్డ్ ది ఏమని చెప్పారు? ఇక్కడ ఓన్లీ అబౌట్ ద ఫెలోషిప్ ఒకటే ఉంది. రైట్. సో ఇప్పుడు ఈ కామెంటరీస్ లో కూడా ఏమైతుందంటే కొన్ని పాయింట్స్ ని హైలైట్ చేస్తారు. కామెంట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని కామెంట్ చేస్తారు. దాంట్లో కొన్నిసార్లు కొన్ని స్కిప్ కూడా చేస్తారు. అన్నిటికీ కూడా ఇంత డీటెయిల్ స్టడీ కూడా ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి ఏదైతే ప్రాముఖ్యమైన ఉంటుందో ఆ ప్రాముఖ్యమైన దానిపైన ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్సిజెటికల్ కామెంటరీ అనేది చూడాలి. ఎక్సిజెటికల్ అంటే వర్డ్ బై వర్డ్, అది గ్రామటికల్ గా, ఆ తర్వాత యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, మెయిన్లీ కాంటెక్స్ట్, ఇవన్నీ కూడా చూస్తారు. ఇప్పుడు సింపుల్ గా ఇంకొక ఏంటంటే, ఒకటి ఏంటంటే మనం అర్థం చేసుకున్నది కరెక్ట్ అని ధృవీకరించుకోవడానికి వేరే వాళ్ళు వేసినటువంటి ప్రశ్నల్ని సందర్భంలో ఆన్సర్ ఇవ్వాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇది మనకి సెన్సిబుల్ గా ఉంటుంది చదివినప్పుడు. దిస్ వుడ్ బి ద మోస్ట్ యాక్యురేట్ థింగ్ అన్నమాట. ముఖ్యంగా సాదృశ్యం కదా ఇది, ఇట్స్ లైట్. సో నువ్వు పరిశుద్ధత అని చెప్పావు అనుకోండి, మిగతా ప్రశ్నలకి నాన్ సెన్సిబుల్ గా ఉంది. సో ఆ కోణంలో మనం ఆలోచన చేయాల్సి. ఎందుకంటే లైట్ అనే దానికి పరిశుద్ధత అని ఉంది, ట్రాన్స్పరెన్సీ యథార్థత అనే ఉంది, అలాగే ఎక్స్పోజింగ్ ప్రత్యక్షపరచడం. ఎఫెసీ పత్రిక మనం చూసినప్పుడు వెలుగు మనలో ఉన్నటువంటి పాపాన్ని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్, సారీ లైట్. సో ఇప్పుడు లైట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ షేడ్స్ ని దాన్ని మనకి అక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ సింపుల్ గా గాడ్ ఈజ్ లైట్ అన్నారు, వెరీ గుడ్. కానీ ఆ వెలుగు అన్నప్పుడు మన సందర్భంలో అర్థం చేసుకోవాలి. మీరు కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే, యోహానికి కూడా లైట్ అన్నాడు, యేసుక్రీస్తుకి కూడా లైట్ అన్నాడు, తెలుసా? కానీ కొన్ని కామెంటరీస్ లో అంత డీటెయిల్గా ఇవ్వకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఇస్తారు. ఎందుకంటే యోహాను లైట్ అన్నప్పుడు అక్కడ వాడబడిన పదం, అలాగే యేసుక్రీస్తు లైట్ అన్నప్పుడు అక్కడ వాడబడిన పదం చాలా ఇంపార్టెంట్. ఆ పదాలు తెలియకపోయినా సరే కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే బ్రదర్స్, సో దేర్ ఈస్ సింపుల్ కామెంటరీస్ ఉంటాయి, కొన్ని ఎక్సిజెటికల్ కామెంటరీస్ ఉంటాయి, కొన్ని సెన్సిబుల్ గా మనకు అనిపించాలన్నమాట. టెక్స్ట్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్. థ్యాంక్ యూ. ఓకే అనిల్. అన్న థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ మీరు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడగాలనుకున్న ప్రశ్నకి ఐ గాట్ ద సమాధానం అన్న. అయితే ఇంకొకటి అన్న, ఇక్కడ మీరు అంటే ఈ రోజు విన్నటువంటి క్లాస్ అంతటిని బట్టి ఒక విషయము మేము ఒప్పించబడ్డాం. మేము స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఇది అని మేము అనుకున్నాం, కానీ చాలా సార్లు కామెంటరీస్ రెఫర్ చేసే విషయంలో అవి కూడా కొంచెం ఇటాటి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. సో కాబట్టి మేము నిశ్చయించుకున్నది ఓకే, దీని అర్థం ఇది అని ఒక 10-15 టైమ్స్ చదివిన తర్వాత దీని అర్థం ఇదే అని మేము ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత దాన్ని ఇదే సరైనటువంటిది అని క్రాస్ చెక్ చేసుకోవడానికి బిసైడ్ కామెంటరీస్ కాకుండా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? ఒకటి. రెండోది, నమ్మకమైనటువంటి ఎక్స్పోజిటరీ ఎగ్జిజెసిస్ కామెంటరీస్ ఏమున్నాయో ఒక 3-4 చెప్పండి అన్న. 3-4 చెప్పాలి. యాక్చువల్గా ప్లెథోరా ఆఫ్ కామెంటరీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి.
అన్నా అంటే మస్తు అంటే మనకి తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో చాలా ఎక్కువ ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, కొన్ని కామెంటరీస్ నేను మీకు చూపిస్తాను, ఆ కామెంటరీస్ నోట్ చేసుకోండి. కనిపిస్తున్నాయా కామెంటరీస్? కనిపించాలి. ప్లీజ్ నేను వాట్సాప్ గ్రూప్ లో చేస్తే బాగుంటుంది. అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి కొన్ని కామెంటరీస్ ఇక్కడ. ఇది వరల్డ్ బైబుల్ కనిపిస్తుంది మీకు? అన్న చాలా చిన్నవి ఉన్నాయి. ఓకే, దాన్ని నేను పెద్ద చేస్తా కదా, జూమ్ చేయాలి కదా. జూమ్ చేస్తే కుదరదు. దానికి కావాల్సిన చెప్తున్నారు. కనిపించినాయి కొన్ని. అన్న దీంట్లో ఈ వరల్డ్ బైబుల్ కామెంట్ అనేటటువంటి చాలా 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 చదవడానికి మనకి ఇవి తమ్ముడు, ఇవి ఒక సెక్షన్. రాసుకో, స్క్రీన్ షాట్ తీసుకున్నాం. యా అన్న ఒక్కసారి అన్న స్క్రీన్ షాట్ తీస్తాను. అన్న ఈ జాన్ ఫిలిప్స్ కామెంటరీ అది ఎట్లా ఉంటది అన్న? కొంచెం మన ఏమంటారు, హలో ఒక నిమిషం తమ్ముడు, నేను చూస్తున్నా ఒకసారి అన్ని కామెంటరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నాయి. జాన్ ఫిలిప్స్ అనేటటువంటిది కూడా ఏమంటారంటే ఇట్ ఈస్ ఇన్స్పిరేషనల్ టైప్. సైడ్ పేజ్ ఒకటి కనిపిస్తలేదు. ఓకే, కానీ ఇప్పుడు కామెంటరీస్ అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు, దయచేసి అది అర్థం చేసుకోండి. కామెంటరీ ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కాంటెక్స్ట్. ఓకే, దయచేసి కామెంటరీ లేని వాళ్ళు ఫీల్ కాకండి. ఈ కామెంటరీలు చదివినా లేకుంటే ఏమంటారు కాంటెక్స్ట్ అనేటటువంటిది లేకపోతే చాలా చాలా కష్టమైంది. సో చూసారు ఇక్కడ మీరు, ఇదో బైబుల్ స్పీక్స్, హెన్రిక్సన్, న్యూ అమెరికన్ కామెంటరీ, రిఫార్మ్డ్ ఎక్స్ప్లోరేటరీ కామెంటరీ, వాయిస్ కామెంటరీ, ఇండియన్ కామెంటరీ, చార్లీ, ఇవన్నీ కామెంటరీస్. సో దీనికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మనలో ఎవరన్నా దాతలు ఉంటే బాగుండేది. ఇవన్నీ మనకి వస్తాయి. కిల్లర్ కామెంటరీ కూడా ఈ మధ్య చాలా ఫేమస్. ఇవి కాకుండా జాన్ మెకార్థర్ ఉంది, హాల్మెన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా. సో దీంట్లో బైబుల్ మొత్తం ఉండే కామెంటరీస్ ఉన్నాయి. మళ్ళా ఇవి కాకుండా మనకి ఏమున్నాయంటే వర్డ్ స్టడీ గురించి కూడా ఉన్నాయి. రైట్, ఓకే, ఎస్ అన్న. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మళ్ళా డిక్షనరీస్ ఇన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ డిక్షనరీస్. హీబ్రూ వర్బ్ ఫ్రేజ్ అంటే పార్సింగ్ ఒకటి, ఐ మీన్ ఇట్లా డిఫరెంట్. ఇవన్నీ కూడా డిక్షనరీస్. ఒక్కొక్క పదాన్ని ఎట్లా వాళ్ళు రూట్ వర్డ్ అవన్నీ కూడా ఇస్తారు. సో ఇది అకార్డెన్స్ అనేటటువంటి సాఫ్ట్వేర్ లో ఉంటుంది. సో దేర్ ఆర్ లోగో సాఫ్ట్వేర్ ఉంది, అకార్డెన్స్ అని కూడా ఉంది. ఐ థింక్ అకార్డెన్స్ ఇవన్నీ బైబుల్ డిక్షనరీలు. ఇవన్నీ మీకు చూపించినవన్నీ కూడా బైబుల్ డిక్షనరీ. ఇవి కామెంటరీస్. ఓకే, ఎస్ అన్న, బట్ థ్యాంక్ యూ అన్న. ఇవన్నీ కూడా సెకండరీ. మై పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ సెకండరీ. ఇవి ఓన్లీ మన కన్ఫర్మేషన్. ఓకే, ఎస్, ఓకే, రైట్. ఎనీ అదర్ డౌట్స్ బిఫోర్ వి క్లోజ్? యా అన్న, ఇంకో చిన్న డౌట్ అన్న.
8వ వచనంలో మనము పాపము లేని వారమని సింగులర్‌ను వాడాడు. 9వ వచనంలో మన పాపములను ఒప్పుకొనిన ఎడల అన్నాడు. అంటే అవి 2 ఒకటేనా? లేకపోతే ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉందా? ఎక్కడ మీకు సింగులర్ కనిపిస్తుంది? పాపము, పాపములు. ఆహా! ఏ దాంట్లో తేడా ఏముంది అంటున్నాను. అంటే పాపం లేదని చెప్తే ఏంటి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ మాట్లాడుతూ మన పాపాలు ఒప్పుకోవాలనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మచ్ డిఫరెన్స్ బట్ ఇట్స్ అ గుడ్ అబ్జర్వేషన్. ఏకవచనం బహువచనం. బట్ అక్కడ మెయిన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఆథర్ ఎంఫసైజ్. బ్రదర్ స్టీవెన్ రమేష్, తర్వాత బ్రదర్ రాజీవ్. అన్నా నాకేమనిపించిందంటే అన్న, పాపము లేని వారం అని చెప్పుకున్నప్పుడు అంటే మేబీ స్పీకింగ్ అబౌట్ అవర్ సిన్ నేచర్. 9వ వచనంలో మన పాపములను అన్నప్పుడు అవుట్కమ్ గా చేసినటువంటి క్రియలను గురించి ఏమన్నా మాట్లాడుతుండేమోనని అనిపిస్తుంది అన్న. పాపం లేదని ఒప్పుకోవడం, సిన్ నేచర్ గురించి ఎవ్రీ బిలీవర్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు దైవికమైన స్వభావంతో పాప స్వభావం ఉందనేటటువంటిది ప్రతి ఒక్కరు అగ్రి చేస్తారు. మళ్ళా మీలో పాప స్వభావం లేదని మీరు చెప్పిన ఎడలా అంటే అది సెన్సిబుల్ గా లేదు. ఎందుకంటే బిలీవర్స్ కి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే అన్న 7వ వచనంలో ఇమ్మీడియట్ గా ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్న తర్వాత అంటే ఆల్రెడీ పవిత్రులం అయిపోయినామని ఎక్కడ అనుకుంటారేమో అని ఏమన్నా అనుకోవచ్చు అట్లా? అట్లా అనుకోవడానికి లేదు. జనరల్ ట్రూత్ చెప్తున్నారు ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడుగుతుంది. బిలీవర్స్ చెప్పడం పాయింట్ ఏంటంటే ఈ ఫెలోషిప్ అనేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మనకి పాపం అనేటటువంటిది ఎక్స్పోజ్ అవుతుంది. ఐ మీన్ ఇట్ విల్ బి రివీల్డ్ ఫెలోషిప్ లోనే. మనకి ఇప్పుడు మన ఫెలోషిప్ మనకు కనిపిస్తున్నాయా మన పాపాలు ఒకరికొకరికి? ఇక్కడ మన సంఘంలో ఉంటే మన పాపాలు మనకు కనిపిస్తాయి, రైట్? మన యొక్క మిగతా ఫెలోషిప్ లో రివీల్ అవుతాయి. ఓకే, స్టీవెన్ రమేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. కానీ ఇంకా బాగా చదవాలి, చదివిన చదువు సరిపోతుందని చెప్పేసి మాత్రం ఒకటి క్లియర్ అర్థమైంది. ఇంకా మళ్ళీ చదవాలన్నది. సో ఈరోజు అదే చక్కగా నేర్చుకోవడానికి దేవుడు సాయం చేశాడు. కానీ అంటే మీరు చెప్పిన దాన్ని మంచి సెన్సిబుల్ గా ఉంది అది. థ్యాంక్ యూ బ్రదర్. ఇన్ఫాక్ట్ బ్రదర్ స్టీవెన్ రమేష్ ని మన అందరం కూడా ఇమిటేట్ చేయాలి. ఈయన మెమరైజ్ చేసి మొదటిగా రైట్. మనం కూడా ఆ యొక్క స్ఫూర్తి మనలో నింపాలి. ఆయన బ్రదర్ రాజీవ్. బ్రదర్ ఇక్కడ 7వ వచనంలో మనము అన్యోన్య సహవాసము గలవారమై అంటే దేవునికి మనకి మధ్యలో కాదన్నట్టే కదా? అంతే కదా, ఓకే. క్లియర్ గా టెక్స్ట్ లో మనిషి గురించి మాట్లాడు. రైట్. అక్కడ మన ఎవరు ప్రసన్న ఉన్నాడా? ప్రసన్న అయితే ఉన్నాడు. ప్రసన్న వేరాయు ప్రసన్న గ్రూప్ అంతటి ముందు క్షమాపణ అడుగుతున్నా, దయచేసి నాకు క్షమించు. నెక్స్టర్డే నీ ప్రేయర్ గురించి కామెంట్ చేసినా అది ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది. తప్పు చేసిన. ఉన్నావా ప్రసన్న? ఉన్నా అన్న. సారీ తమ్ముడు, నాకు ఫ్రీడమ్ ఉంది, అయినా కూడా ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ప్రేయర్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, రైట్ బ్రదర్స్. ఈ యొక్క సమయంలో మనం ఒక టైం కిరణ్ ఎస్ చేయతారా? కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని చెప్పండి బ్రదర్. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఒక చిన్న సపోర్టివ్ క్లారిటీ కావాల్సి ఉంటే, యూజువల్లీ వీఆర్ కనెక్టెడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ వేరియస్ మినిస్ట్రీస్. And whenever we are approaching a unbeliever, we are simply handing over New Testament book, but we never guide them properly where to start and how to start.
సో ఈ యొక్క విషయంలో ఐ నీడ్ యువర్ క్లారిటీ. అన్బిలీవర్స్ ని మీరు మీట్ అయినప్పుడు అంటే ఇప్పుడు క్రిస్మస్ మనం అవుట్రీచ్ కి వెళ్తుంటాము. We approach so many unbelievers or we welcome so many unbelievers. We simply hand over the New Testament Bible and tell them to read. But we never guide them from where to start and which letter or which apostle to be read first. ఐ థింక్ మంచి ప్రశ్న బ్రదర్. అది సువార్తలు చాలా మంది సజెస్ట్ చేస్తారు. అంటే ఐ మీన్ మన 4 గాస్పల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొంతమంది మార్క్ సువార్తతో చేయమంటారు. ఎందుకంటే అది చాలా మంచిగా సింపుల్ గా ఉంటది, ఈజీ టు అండర్స్టాండ్ అనేది. కొంతమంది యోహాన్ సువార్తతో స్టార్ట్ చేయమంటారు. యోహాన్ సువార్త అనేటటువంటిది కొంచెం ఐ మీన్ యూనివర్సల్ గా రాయబడినటువంటి పత్రిక సువార్త, కాబట్టి అది కూడా మంచిది. ఐ థింక్ నా యొక్క పర్సనల్ వ్యూ ఏంటంటే ఏదైనా సరే 4 సువార్తల్లో ఏ సువార్త అయినా సరే, ముఖ్యంగా మాథ్యూ అనేటటువంటిది కాకుండా మార్క్ కానీ, లూకా కానీ, యోహాన్ కానీ వాళ్ళు కంటిన్యూగా పదే చదవడం మనం ఎంకరేజ్ చేస్తే, ఆ తర్వాత వాళ్ళకి ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ సింపుల్ గా కొన్ని నేర్పిస్తే మనం దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. ఈజీ ప్రిన్సిపల్స్. సో అబ్జర్వేషనల్ స్కిల్స్, తర్వాత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నియమాలు చెప్తే సరిపోతుంది. మాథ్యూ కాకుండా మూడిట్లో ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మాథ్యూ ఈజ్ మోర్ ఆఫ్ జూయిష్ పీపుల్ కాన్సెప్ట్ లో రాయబడినాయి. బట్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఎనీ అదర్ థాట్స్ బ్రదర్స్? మీకు ఎవరికైనా మిగతా వాళ్ళకి ఏమన్నా థాట్స్ ఉన్నాయా చెప్పండి. You can give your valuable suggestions. Brothers, వీలైతే వాళ్ళతో కలిసి చదివితే ఇంకా బెటర్ కదా బ్రదర్. వాళ్ళతో కలిసి చదివితే అంటే వాళ్ళని చదవమని చెప్తూ మనం కూడా ఎప్పుడన్నా వాళ్ళతో కలిసి చదివితే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుందేమో కదా స్టార్టింగ్ లో. రైట్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. అప్పుడప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళతో పాటు మనం చదువుతున్నప్పుడు కూడా అదే విధంగా, ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా మనకు అర్థం అవుతుందో అట్లా వాళ్ళకి రాదు. అప్రిషియేట్ యువర్ వర్క్. గుడ్ బ్రదర్స్, క్రిస్మస్ సీజన్ ని మనం ఉపయోగించుకొని వీలైనంత ఈ 11 నెలల్లో ప్రకటించినంత సువార్తని ఈ నెలలో మనం ప్రకటించాలి. నేను ప్రకటించాలని చెప్పినప్పుడు ప్రోగ్రామ్స్ ఏమని అర్థం కాదు. దాంట్లో ప్రోగ్రామ్స్ లో మనం చాలా వరకు చేసినప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ వస్తారు ఎక్కువగా. కాబట్టి దయచేసి నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీని మీరు డిఫరెంట్ సినారియాస్ తో డిఫరెంట్ అంటే వేరు ఐడియాస్ తో మనం తీసుకొని నాన్ క్రిస్టియన్స్ ని రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. సువార్తను వాళ్ళకి చెప్దాం. వీలైతే మీరే మీ కాంటెక్స్ట్ ప్రకారం ఒక ట్రాక్ రాయండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కరపత్రికలు అన్ని సందర్భాల్లో ఉపయోగకరమైన ఉండకపోవచ్చు. సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్ అండ్ గ్రూప్ లో కొంతమంది ఎడిట్ చేయొచ్చు, దాన్ని పబ్లిష్ చేయొచ్చు. రైట్, ఈజీ పబ్లిష్, పెద్ద పబ్లిష్ అవసరం. ఈ నెలకి ఉపయోగపడేటటువంటి సువార్త. మీకు ఎవరికైనా పత్రికలు కావాలంటే కూడా ప్లీజ్ రీచ్, మమ్మల్ని సంప్రదించండి. వి విల్ ప్రొవైడ్. మేము రాసిన మేము ప్రొవైడ్ చేస్తాం, కానీ మీరు రాస్తే ఇంకా మంచిది. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. టేక్ 1 minute ప్రేయర్. దేవునికి వందనాలు చెల్లిస్తాం ఆయన లక్షణాన్ని బట్టి. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాన్ని. దయచేసి ఒకటే స్టేట్మెంట్ ఉండాలి, ఏంటంటే ప్రభువా నువ్వు వెలుగై ఉన్నావు, ప్రభువా నీకు వందనాలు. లేకుంటే తండ్రి నువ్వు నా పాపాలు క్షమించగలవు, నీకు వందనాలు. తండ్రి నా దుర్నీతిని సమస్తాన్ని తీసేయగలవు. అట్లాగా సింపుల్ గా 1 minute ప్రేయర్, 1 sentence ప్రేయర్ 1 minute గా చేద్దాం. వీలైనంత మంది చేయండి. ఫైనల్ గా క్లోజ్ చేస్తాం. రైట్. ప్రేమగల దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మాకు నీ వెలుగులో నుంచి చక్కటి విషయాలు నేర్పించారు. మేము వారి ముందు కొనసాగి మీ సహాయం దయచేయండి. ఆమేన్. దేవా, మరలా అర్థమయ్యేంత వరకు వాక్యం చదవడానికి కావలసిన ఓపికను, స్థిరత్వమును దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవా, మిమ్మల్ని గురించి మీరే మాకు బయలుపరిచి మా మనోనేత్రాల గురించి సత్యమందు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
దేవా నువ్వు యథార్థవంతుడివై ఉన్నందుకు స్తోత్రములు. ఆమేన్. తండ్రి, మరి మేము మీ వాక్యాన్ని ఇంకా తక్కువ ప్రేమిస్తున్నాను, అందుకు క్షమించండి. ఇంకెక్కువగా మరలా చదవడానికి, సరిగా అర్థం చేసుకోవడానికి మీ కృప మాకు దయచేయమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవా, మేము ఒప్పుకున్నప్పుడు మీరు క్షమించుటలో నమ్మదగిన దేవుడవై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా, నీలో ఎంత మాత్రమో చీకటి లేదు, మాలో చీకటి ఉండకూడదని తెలియజేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన విభాసానికి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవా, వాక్యంతో మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఆమేన్. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన సంగతులను, ఆశ్చర్యకరమైన విషయాలను మేము గ్రహించడానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి ఫెలోషిప్ ను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువా తండ్రి, తరచి పరిశీలించి చదివి అర్థం చేసుకుని అది బోధించడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. అర్థవంతంగా జీవించడం కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీరు వెలుగై ఉన్నందుకు వందనాలు. అలాగే మనదిన జీవితంలో మీ వాక్యాన్ని ఎక్కువసార్లు మేము చదివి ధ్యానించడానికి మీ కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, సమస్త దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులుగా చేసే మీ కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఆమేన్. Thank you, God, for teaching us new ways and methods to reach you and understand thy holy word more closely, Father. As I submit my prayer in the holy and mystic name of my Lord and Savior Jesus Christ. Amen. తండ్రి, మీ కృప ద్వారా, మీ కనికరం ద్వారా మమ్మల్ని రక్షించుకొని మమ్మల్ని ప్రేమించి పరిచయం చేస్తున్నందుకు వందనాలు. Thank you, brothers. I think brother Uncle Samuel Babu, ECL. Final గా ప్రేయర్ చేస్తారా బ్రదర్? ప్రేమ్, ఫైనల్ ప్రేయర్ చేయవా? ఓకే. ప్రేమ్ కుమార్ హెల్త్ గురించి కూడా జ్ఞాపకం చేస్తారు. ఓకే. ప్రేమ గల తండ్రి, మా దేవాని ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలం మందు చక్కగా నీ వాక్యాన్ని మాకు చక్కగా తేటపరిచి చక్కటి ఆలోచన ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ఈ యొక్క బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించండి, బలపరచండి. ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మిక బలపరచబడి అనేక మందికి దీవెనకరంగా ఉంటుకు, అలాగే మేము కూడా యథార్థవంతులుగాను మేము ప్రభు దగ్గర ఒప్పుకొని నూతనమైన ముందుకు వెళ్తూ సహాయం ఇచ్చింది. అలాగే మాలో కొంతమంది బలహీనలు ఉన్నారు, వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహోదరు ప్రేమ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున బెన్నుముట్టి మంచి ఆరోగ్యాన్ని, బలం, శక్తిని ఇచ్చి తనకున్న బాధ్యతలు ముందుకెళ్ళి సహాయం ఇచ్చేమని ఏదైనా నేర్చుకున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ మా హృదయాలు దాచుకున్న వారే మరి ఎక్కువగా మేము దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని మా ఆత్మీయ జీవితాలకి అలాగే మా చుట్టూ ఉన్న వారికి మేము మంచిగా అనేక విషయాలు నడిపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Thank you. Have a blessed day, brothers and sisters. God bless you. Enjoy your Sunday fellowship. Okay, pray for us. Pray for each other. God bless you. See you on Monday again. Bye-bye.